పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त दत्त दत्त. యా నేను మీ సాయి దత్తానందను. మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. మంత్రం ఉందా, యంత్రం ఉందా, వాస్తు ఉందా, నవరత్నాలు ఉన్నాయా, ఇవన్నీ ఏదైతే ఉన్నదో అవి 100% ఉన్నవి. నేను నా యొక్క 8వ తరగతి క్లాస్ నుంచి నేను దీని మీద అన్వేషణ చేస్తున్నాను. అయితే మానవునికి ఏంటంటే అప్పుల బెడదలు, ఏదో చేయాలని అనుకుంటాడు కోరికలతోటి. ఆ కోరికలు నెరవేరాయి కానీ అప్పులు మిగిలిపోతాయి. అంటే పలానా షాప్ పెడదాము, ఆ షాప్ పెద్దగా అయితే సూపర్ మార్కెట్ పెడదామంటాడు. అవి అయితే ఇంకా డెవలప్ అవుతాము, కార్లు కొందాము, అది కొందాము, ఇది కొందాము. ఆశ మాత్రము మానవునికి ఖచ్చితంగా ఉంటుంది. ఆశను నిరాశ కాకుండా చూసుకోవాలి. మనం సొంతం పైసలు ఉంటే చేసుకోవాలి. అక్కడ ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఏమవుతుందంటే ఒక మితికి తీసుకొస్తాం. ఆ ఇంట్రెస్ట్ గురించి ఇంకో దగ్గర ఇంట్రెస్ట్ తెస్తాం. అవి తెచ్చి వీళ్ళకి ఇంట్రెస్టులు కడతాం, పాత డ్యూలన్నీ కట్టేస్తాం. అయితే ఇది డ్యూల గురించి ఇది కట్టినాక 2 అయినరా 2 అయినారు కదా, వీళ్ళిద్దరికి మితి కట్టడానికి మళ్ళీ ఇంకో దగ్గర అప్పు చేస్తాం. మళ్ళీ వాళ్ళ 3 అయ్యారు కదా, ముగ్గురిని మెయింటైన్ చేయడానికి ఇంకొని దగ్గర చేస్తాం. అట్లా అంచెలంచెలంచెలుగా లక్షలలో వెళ్ళిపోతుంది. నీకు ఎందుకు అప్పులైనాయి, మీకు ఏం పని చేస్తున్నారని అప్పులైనాయి అంటే ఏం చెప్పలేకపోతాం. ఆ కిరాణా షాప్ పెట్టినట్టు, మళ్ళీ దాని పక్కకు బట్టల షాప్ పెట్టినట్టు, మళ్ళీ మేమే చిట్టీలు చేసినట్టు, అది చేసినట్టు, దాంతో లాస్ అయిందంటే దాంతో ఎందుకు లాస్ అవుతుంది అంటే చెప్పరాదు. ఇది కథ. అందుకని చెప్పి జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంతవరకు చేయాలో అంతవరకు. అప్పులైనప్పుడు మనిషి ఎప్పుడైనా కానీ గొప్పగా ఉండాలి. అప్పులైనప్పుడు గొప్పగా ఉండాలి. వాడు వచ్చి ఇవ్వాలి నా దగ్గరికి, గడ్డం గిడ్డం పెంచుకొని వచ్చేసాడు. ఏమైందంటే నాకు మెయిన్ ప్రాబ్లం అప్పులు స్వామి, అందుకే గడ్డం పెంచినాము అంటే, అవును స్వామి మరి బట్టలు ఇట్లా ఎందుకు వేసినావు, చిన్న బట్టలు అడమైనాయి అని. నేను అప్పులో విక్క తింటారని ఏజ్ మెయింటైన్ చేస్తలేను స్వామి. పిచ్చి కథలు చేయకు. ఎందుకంటే అప్పులోడు కూడా భయపడతాడు. వీడికి నేను 2 లక్షలు ఇచ్చిన, వీడు ఏ స్టేజ్లో ఉండనేది చూస్తాడు. నువ్వు దిగజారిన స్టేజ్లో కనబడితే వాడు దిగులు చెందడు. అటు దిగులు చెంది ఏం చేస్తాడు, వానికి ఇక వశపడదు. బరదాచికి బారంటారు దాన్ని. వశపడక ఇంటి ముంగట వచ్చి కూర్చుంటాడు. 4 గంటల రాత్రి నువ్వు 3టికి నువ్వు 4 గంటల రాత్రి వచ్చి నువ్వు 5టికి పోదాం అనుకుంటావు, నువ్వు వానికి ముఖం తప్పించి. ఆడు 3టికే 4టికే వచ్చి కూర్చుంటాడు. వచ్చి ఏమిరా నాయన ఏమైందంటే, నువ్వు ఆ బీద స్థితి కనబడితే, ఏ పోవాయి నువ్వు ఇచ్చటట్లేదు ఇల్లు అమ్మి, లేకుంటే ఏమైనా ప్లాట్ ఉంటే చూడు, అది ఉంటే చూడు, ఇది ఉంటుంది అని డిస్కస్ చేస్తుంటే బాధ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అప్పులు తీరుతాయి. అప్పులు కుప్పలైనప్పుడు తిప్పల పడవద్దు, అవి ఎట్లాగైనా తీరుతాయి.
కాబట్టి మంచిగా 4 జతల బట్టలు తెచ్చుకో, అప్పులైనప్పుడు 4 జతల చెప్పులు తెచ్చుకో, ఓకేనా. గడ్డం రోజు తీసుకో, నీకు ఉన్న కారుని తీసి లోపల నూకకు. ఇంత ఎక్కువనో తక్కువనో లాంగ్ తిరిగే బదులు దగ్గర కార్లోనే తిరుగు. దాని లోపల నూకుతాడు, ఈయన బండి వేసుకొని నడుచుకుంటూనే తిరుగుతాడు. ఆ దర్శనం చూసిండంటే జల్లు మంట ఇచ్చినోనికి తప్పది. నువ్వు హైలైట్ మెయింటైన్ చేయాలి, అర్థమైందా. కాబట్టి అప్పులు చేసినప్పుడు, అప్పులు కుప్పలుగా మారినప్పుడు తిప్పల పడవద్దు, ఆలోచనతో పని చేయాలి. ఇంట్లో కూర్చొని తాగుకుంటా తినుకుంటా భార్యను తిట్టుకుంటా ఇవన్నీ చేయొద్దు. అప్పులైనప్పుడు ఏం చేయాలంటే చిన్నది ఏదో బిజినెస్ చేసి తిప్పల పడాలి. పూలు అమ్మిన దగ్గరనే కట్టెలు అమ్మాలి. అమ్మితే ఆ కట్టెలు పోయి ఏమవుతుంది, మళ్ళీ పూలు అవుతాయి, పబ్లిక్ వస్తారు. నువ్వు మళ్ళీ ఎప్పటిలాగా అవుతావు, 10 మందికి చేయెత్తుకొని తిరుగుతావు. నీకు అనుభవం అవుతుంది. అప్పులు ఉన్నప్పుడు ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఎవడు దగ్గర తీసిండు, ఎవడు దూరం పెట్టిండు అన్నీ అర్థమవుతుంది. డబ్బు అనేది ఏందని అర్థమవుతుంది, డబ్బు విలువ అర్థమవుతుంది. అందుకని చెప్పేసి సంసారికమైన జీవితంలో గురువుగా నేను చెప్తున్నా, ఎందుకంటే మాకు అనుభవాలు ఉంటాయి. బోధ గురువులు అనేటోడు ఏదైతే ఉంటారో దాంట్లో నేను బోధ గురువు, త్యాగ గురువును కూడా. త్యాగం చెప్పినా కదా ఇప్పటిదాకా మన ఇంకో ఎపిసోడ్లో, ఏది మన శుక్రాచార్య కన్ను కూడా కొట్టుకుంది, అట్లా ఉంటుంది. అందుకని ఇవాళ శీర్షిక ఏంటంటే దానిమ్మ అనారంటారు దీన్ని. దానిమ్మ చెట్టుతోటి చేసేది, దీని కాయలతోటి చేసే వైద్యం చెప్తాం. ఇది ఏంటంటే ఈ దానిమ్మది పిందె తీసుకోవాలి. ఒకటి పిందె అంటే చిన్నది, ఇది పిందె అంటారు, చిన్నదాన్ని పిందె అంటారు. ఇది పిందె. ఈ దానిమ్మ పిందెని తీసుకొని ఏం చేయాలంటే దీనికి సన్నగా రంధ్రం పెట్టాలి. పెట్టి దీంట్లో గసాలు పోయాలి, గసగసాలు అంటారు. ఆ గసగసాలు పోసి మూత పెట్టేసి దీనికి మన పుట్ట మట్టితోటి బాగా నూరేసి నీళ్ళు పోసి దానికి లేపనం చేసి బాల్లాగా తేయాలి. దేని గురించి చెప్తుంది ఇది? ఆస్తమా తక్కువ కాదు చూడు హాస్పిటళ్ళల్లో ఎక్కడ, వాళ్ళ గురించి వైద్యం. అయితే ఈ ఆస్తమా అనేది లంగ్స్ మీద తెమ ఉంది ఉంటారు, అది ఉంటారు, నీర పట్టదు, తెల్లదాకా తగ్గుతుంటాడు, నాన్న గడ్డి అవుతుంది. ఆస్తమా అంటే మామూలు కాదు. అయితే దానికి ఇది పుట్ట మట్టి పెట్టాలి, రౌండ్గా బాల్లాగా చేయాలి. ఇది మధ్యన పెట్టేసి దీని లోపల ఏమున్నాయి, గసగసాలు ఉన్నాయి. అయితే దీన్ని ఏం చేయాలి, బట్టి పెట్టాలి. ఏది, ఆవు పిడకలు ఇప్పుడు పూజ స్టోర్లలో కూడా దొరుకుతున్నాయి. ఆవు పిడకలు తీసుకురండి, దాన్ని బాగా కాల్చిన తర్వాత కొంచెం మారుతి కర్పూరం వేసి కాల్స్తే ఆ పిడకలు కాలుతాయి కదా, కాలినాక ఆ పిడకలలో ఇది పెట్టేసేయాలి. మీదకి వెళ్ళి మళ్ళీ పిడకలు పెట్టాలి. పెట్టేసి దాని లోపల బాగా గాలి మంచిగా ఆ బొగ్గులైన తర్వాత తీయాలి. బాల్లాగా ఉంటుంది కదా మట్టి లోపల ఇది ఉంటుంది, తీయాలి. తీసేసి చల్లారిన తర్వాత చిన్న పగలగొట్టాలి. పగలగొట్టినప్పుడు ఏమవుతుందంటే దాని లోపల ఇది ఉంటుంది కదా, దీన్ని మంచిగా ఆ మట్టి కూడా, ఏదో పుట్ట మట్టి కూడా ఈ మొత్తం ఆ బాలుకు బాలే కల్వం వేసి బాగా నూరాలి. లేదా మిక్సీలో రోకట్లు వేసి కొంచెం దంచినట్టు కచ్చపిచ్చ దంచి మిక్సీలో వేసేసేయాలి. తేనె పోసి మిక్సీలో వేయాలి. దాంట్లో తేనె పోయాలి, మిక్సీలో వేయాలి. మంచిగా పేస్ట్ తయారవుతుంది, హల్వా తయారవుతుంది, లేవ్యం. అది ఓ డబ్బాలు ఎత్తి పెట్టుకోవాలి. రోజు పడిగడుపున నాకాలి. 100% ఈ ఆస్తమా ఏది దగ్గుదమ్ము అంటారు చూడు, దగ్గు వస్తుంటుంది, దమ్ము వస్తుంటుంది, తెమ్మడ వస్తుంటుంది, సుధురాయించదు. ఇక మనిషికి నిద్ర పట్టదు తెలియదు నాకు. ఇది నైట్లో ఎక్కువ ప్రాబ్లం చేస్తుంది. అందుకంటే అటువంటిది 100% తక్కువైపోతుంది. మీరు చేసి చూసుకోండి. తక్కువైతే నాకు ఫోన్ చేయండి, నేను సంతోషిస్తాను. నేను ఉండేది ఇక్కడనే ఎల్బీ నగర్, హైదరాబాదు. మీరు రావాలనుకుంటే దూర ప్రాంతాల్లో ఆంధ్రకి వెళ్ళి అక్కడికి వెళ్ళి రావాలనుకున్న వాళ్ళు సింపుల్గా ఏం లేదు, సికింద్రాబాద్ దిగడము, అక్కడి నుంచి మెట్రో ఎక్కేసి కానీ బస్సు ఎక్కేసి కానీ ఎల్బీ నగర్ రాండి. అక్కడి నుంచి మేము ఆటో వాళ్ళకు అడ్రస్ చెప్తాం, చక్కగా తీసుకొచ్చి మా ఆఫీస్ దగ్గర వదిలేస్తారు. మీకు సంపూర్ణంగా ఏ ప్రాబ్లమ్స్ కానీ, ఏది చేతబడి కానీ, బాణామతి కానీ, దయ్యం కానీ, భూతం కానీ, నరఘోష, నరదిష్టి, పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవడము, కుజదోషము, నాగదోషము, ఇవన్నిటికీ రెమెడీ ఇస్తా. ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో మీకు పరిష్కార మార్గం చూపిస్తానని నేను మీ యొక్క శ్రేయాభిలాషి సాయి దత్తానంద. జై గురుదత్త.